వెల్కమ్ టు NGK9 న్యూస్. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ సారథ్యంలో బడుగు బలహీన వర్గాల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వారిని మరింత చైతన్యపరిచే అన్ని రంగాల్లో వారికి అవకాశాలు రావాలని దృఢమైన సంకల్పం చేత 1931లో ఆగిపోయిన కులగణన సర్వేలో భారత ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది. ఈ కులగణనే చేయడం ద్వారా నిజానికి అట్టడుగు స్థాయిలో ఉండి వాళ్లకు ప్రభుత్వ పథకాలు అందట్లేదని, వారి సమగ్రమైనటువంటి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటుంది కనుక రేపటి నుంచి వాళ్ళు కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలాన్ని వాళ్ళు కూడా అనుభవిస్తారని ఒక మంచి సంకల్పంతో ఇది చేయడం జరిగిందని తెలిపారు. ఈ విషయంపై నరేంద్ర మోడీకి నాగారం రాంపల్లి చౌరస్తాలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, నాగారం మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు కొండబోయిన నాగరాజు, రాంప్రసాద్ పంతులు, బీజేపీ సీనియర్ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కులగణన చాలా సంతోషకరమైన విషయం. పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఈ యొక్క ప్రధానమంత్రి గారు, మన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కులగణనలో అందరూ కూడా భాగస్వాములై ప్రతి ఒక్కరు కూడా నమోదు కావాలని, నమోదు చేసుకుంటారని, అదేవిధంగా ఈ యొక్క కులగణన దాదాపు 47 సంవత్సరంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా చేయలేక ఈనాడు రాష్ట్రంలో ఏదో తీర్మానం చేసి అది తప్పుడు తడకలు కులగణన చేసి అసలు తెలంగాణలో క్రిస్టియన్ చేయలేరా అసలు అర్థం కాదు. అటువంటి సర్వే చేసి తప్పుల తడక చేసి బీసీలకు అన్యాయం చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీని ఇంకా నిలదీయాలని తెలియజేస్తూ, అదేవిధంగా ఈనాడు ఏమని గొప్ప చెప్తుందంటే గల్లీలో చేస్తే ఢిల్లీ దిగింది అని చెప్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. కానీ వాళ్ళని చూసి వాళ్ళకి భయపడి కాదు, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్ల నుంచి ఆలోచనలో ఉన్నది కనుక ఆ ఆలోచన ఈనాడు డిసిషన్ తీసుకోవడం జరిగిందని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన గ్రామశాఖ అధ్యక్షులు నాగరాజు గారికి, శ్యామ్ సుందర్ పంతు గారికి, ఇక్కడికి వచ్చేటువంటి ముఖ్య బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఏదైతే బడుగు బలహీన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వాళ్ళను మరింత చైతన్యపరిచి అన్ని రంగాల్లో వారికి అవకాశాలు రావాలని ఒక దృఢమైన సంకల్పం చేత ఎప్పుడో 1931లో ఆగిపోయినటువంటి కులగణన సర్వేను ఈరోజు మళ్ళీ భారత ప్రభుత్వం ముందుకు తీసుకుని వచ్చింది. ఈ కులగణన చేయడం ద్వారా నిజానికి ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉండి వాళ్లకు ప్రభుత్వ పథకాలు ఏవైతే అందుతలేవో వారి సమగ్రమైనటువంటి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటుంది కనుక రేపటి నుండి వాళ్ళు కూడా అన్ని ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఫలాన్ని వాళ్ళు కూడా అనుభవిస్తారని ఒక మంచి సంకల్పం చేత చేయడం జరిగింది. మొట్టమొదటిగా కులగణన స్వాతంత్రం రాకముందు 1881లో ప్రారంభించి 1931 వరకు చేశారు. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే చేసిన కులగణన ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కులగణన నిషేధించింది. ఏదైతే వాళ్ళ ఇంట్రెస్ట్ లేక కులగణన చేయకుండా మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం వస్తే మన ప్రభుత్వం తప్పులు నెట్టే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ తప్పుని, వాళ్ళు చేసినటువంటి ఈ అసత్య ప్రచారానికి తిప్పుకొట్టే విధంగా ఈనాడు 94 సంవత్సరాల తర్వాత తిరిగి మన మోదీ గారు కులగణనను తీసుకురావడం జరిగింది. దీని ద్వారా నిజంగా భారతదేశం అభివృద్ధి చెందడంతో పాటు ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం స్థాయిని మరొకసారి ఆశిస్తూ ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని, ఇంత మంచి కార్యక్రమాన్ని నాగారం మున్సిపల్ అధ్యక్షుడు నాగరాజు గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన చంద్రారెడ్డి గారికి, ఇక కార్యకర్తలకి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి ఈ కార్యక్రమాన్ని బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చారో జాతీయ గణన కులగణన చేర్చాలని ఈ యొక్క పరిణామాన్ని మనము నాగారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తూ ఉన్నాము. గత దశాబ్ద కాలం నుండి ఎన్నో విధాలుగా బడుగు బలైన వర్గాలు స్థాయిలో ఉన్నారు. ఆ ఒక్క ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాని గారు కులగణన చేపట్టడం చాలా అభివృద్ధి అవుతారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ